2 రోజుల క్రితం మైక్రోసాఫ్ట్ విండోస్లో తలెత్తిన సాంకేతిక సమస్య ప్రపంచాన్ని కుదిపేసింది. దీని కారణంగా అనేక విమాన సేవలు, విదేశీ మీడియా సంస్థలు, బ్యాంకుల వంటి కార్యక్రమాలు మొత్తం ఉన్నపలంగా నిలిచిపోయాయి. క్రౌడ్ స్ట్రైక్ సమస్యతో కంప్యూటర్లలో బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ ఎర్రర్ కనిపించడంతో సిస్టమ్లు షట్ డౌన్ అయ్యాయి. మైక్రోసాఫ్ట్ విండోస్ క్రాష్ కారణంగా ప్రపంచం మొత్తం ఉలిక్కిపడితే పొరుగున ఉన్న చైనాలో మాత్రం ఈ ప్రభావం కనిపించలేదు. అక్కడి విమాన సర్వీసులు, బ్యాంకులు ఎప్పట్లాగే కొనసాగాయి. చిన్న సమస్య కూడా లేదు. క్రౌడ్ స్ట్రైక్ అనేది అమెరికాకు ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ. విండోస్తో పాటు దిగ్గజ ఐటీ సంస్థలకు అడ్వాన్స్డ్ సెక్యూరిటీని అందిస్తుంటుంది. కానీ చైనాలో మాత్రం చాలా తక్కువ కంపెనీలే క్రౌడ్ స్ట్రైక్ను వినియోగిస్తున్నాయి. అది కూడా చైనా వేదికగా పనిచేస్తున్న కొన్ని అమెరికా సంస్థలు మాత్రమే దీనిని వాడుతున్నాయి. దీంతో ఈ సమస్య చైనాపై పెద్దగా ప్రభావం చూపలేదు. చైనాలోని మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సర్వీసులను స్థానిక భాగస్వామి అయిన 21 బయోనెట్ నిర్వహిస్తోంది. చైనా నిబంధనల ప్రకారం గ్లోబల్ క్లౌడ్ సర్వీసులను అక్కడి స్థానిక సంస్థలే నిర్వహించాల్సి ఉంటుంది. అందుకే మైక్రోసాఫ్ట్ క్లౌడ్ సేవలను 21 బయోనెట్కు అప్పగించింది. అందువల్ల మైక్రోసాఫ్ట్ కార్యకలాపాలు మిగతా దేశాలతో పోలిస్తే చైనాలో భిన్నంగా ఉంటాయి. అంతేకాకుండా ఇతర దేశాల్లో సైబర్ ముప్పు కానీ ఇతర సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు వాటి ప్రభావం దేశంపై పడకుండా చైనా సొంతంగా పటిష్ట సాంకేతిక వ్యవస్థను అభివృద్ధి చేసుకుంది. ఈ కారణం వల్లనే సాంకేతిక సమస్యతో ప్రపంచమంతా ఉక్కిరిబిక్కిరైనా చైనాలో దాని ప్రభావం నామమాత్రంగానే ఉంది. విండోస్లో తలెత్తిన క్రౌడ్ స్ట్రైక్ సమస్య ప్రపంచవ్యాప్తంగా 8.5 మిలియన్ల కంప్యూటర్లపై పడినట్లు మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. వందలాది మంది ఇంజనీర్లను, నిపుణులను వినియోగదారుల దగ్గరికి వెళ్లి సేవలు పునరుద్ధరించేలా కృషి చేసినట్లు తెలిపింది.